హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దామా? ఈరోజు డేట్ వచ్చేసి 20 అక్టోబర్ 2025 అండ్ అందరి వ్యూవర్స్కి దీపావళి శుభాకాంక్షలు. గ్రహం అనుగ్రహం 20 అక్టోబర్ 2025. ఈరోజు సోమవారం గైస్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయుజ మాసం బహుళపక్షం. చతుర్దశి వచ్చేసి మధ్యాహ్నం 1:37 తదుపరి అమావాస్య. అస్త వచ్చేసి రాత్రి 8:15 తదుపరి చిత్త. వర్జం వచ్చేసి తెల్లవారుజామున 4:56 నుంచి. అమృత గడియలు వచ్చేసి మధ్యాహ్నం 1:50 నుంచి 3:32 వరకు. దుర్ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 12:08 నుంచి 12:55 వరకు. తిరిగి 2:28 నుంచి 3:14 వరకు. రాహుకాలం 7:30 నుంచి 9 గంటల వరకు. ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:57కి, సూర్యాస్తమయం సాయంత్రం 5:34కి. ఈరోజు దీపావళి అండ్ ధనలక్ష్మి పూజ. వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి అమృత గడియలు వచ్చేసి 1:50 నుంచి 3:30 వరకు మంచి టైమింగ్ ఉంది. ఈ టైంలో ఏమైనా చేసేటివి ఉంటే చేసుకోండి. అండ్ ఈ టైంలో దుర్ముహూర్తంలో మాత్రం చేయకండి. ఇది 12:08 నుంచి 12:55 వరకు. మళ్ళీ 2:28 నుంచి 3:14 వరకు చూసుకొని చేయండి గైస్. ఓకే. ఈరోజు వెదర్ రిపోర్ట్ చూద్దాం గైస్. వెదర్ రిపోర్ట్ వచ్చేసి 20 అక్టోబర్ 2025. హైదరాబాద్ మ్యాక్సిమం అంటే గరిష్ట 32 డిగ్రీ సెల్సియస్, మినిమం అంటే కనిష్ట వచ్చేసి 21 డిగ్రీ సెల్సియస్ ఉంది గైస్. ఈరోజు అక్టోబర్ 20. హైదరాబాద్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుత ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెల్సియస్గా ఉంది. గాలి వేగం గంటకు 11.1 కిలోమీటర్గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండవచ్చు. వివరాలు: ప్రస్తుత ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెల్సియస్ ఉంది గైస్. గాలి వేగం గంటకు 11.1 కిలోమీటర్ల వేగంతో ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీ సెల్సియస్. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఈరోజు రిపోర్ట్ ఇది గైస్. వెదర్ రిపోర్ట్ ఇది. ఓకే. ఈరోజు బంగారం వెండి ధరలు కనుక్కుందాం గైస్. హైదరాబాద్ వచ్చేసి 20 అక్టోబర్ 2025 ఎండ్ ఆఫ్ 19th అంటే 19న ముగింపు ధర అన్నమాట. ఇది ముగింపు అయితే 20 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే ధర ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఐడియా పర్పస్, ఇది చూసుకొని వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. గోల్డ్ 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,30,860 రూపాయలు. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,19,950. సిల్వర్ వెండి కిలోకి వచ్చేసి 1,90,000 రూపాయలు గైస్. ఇది గైస్ ఈరోజు హైదరాబాద్ యొక్క బంగారం వెండి ధరల రిపోర్ట్. ఈరోజు విజయవాడ యొక్క బంగారం వెండి ధరల రిపోర్ట్ కనుక్కుందాం గైస్. ఎండ్ ఆఫ్ 19th అంటే 19 తారీఖు ముగింపు ధరలేవి. 20 తారీఖు ఇవే ధరల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ధరలు ఎక్కుతాయి, తగ్గుతాయి. దీని ప్రకారంగా వెళ్ళాలి, కానీ చూసుకొని వెళ్తే మీకే బెటర్. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు వచ్చేసి 1,27,580 రూపాయలు. 22 క్యారెట్ ఆర్నమెంట్ 10 గ్రాములకు వచ్చేసి 1,17,067 రూపాయల 50 రూపాయలు. అండ్ సిల్వర్ వెండి కిలోకి వచ్చేసి 1,57,580 రూపాయలు గైస్. ఇది విజయవాడ యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ గైస్. ఇది చూసుకుంటే ఏంటంటే ఐడియా వస్తుంది. ఇదే రేట్ ఉంటుందని ఖచ్చితంగా వెళ్ళకండి. ఈ రేటు ఎక్కొచ్చు, తగ్గొచ్చు. ఓకే. ఈరోజు విశాఖపట్నం యొక్క బంగారం వెండి ధరల రిపోర్ట్ కనుక్కుందాం గైస్. ఎండ్ ఆఫ్ 19th అంటే 19న ముగింపు ధరలు అనమాట. ఈ 20 తారీఖు నుంచి ఇవే ధరల నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది ధర ఏంటంటే కొద్దిగా ఎక్కుతుంది, కొద్దిగా తగ్గుతుంది, అంతేగాని కన్సిస్టెన్సీ ఉండదు. దీని ప్రకారంగా చూసుకొని వెళ్ళండి, మీరు మంచిగా తీసుకోగలరు. ఓకేనా. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,27,580.
ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి రూ. 1,17,067.50. వెండి కిలోకి వచ్చేసి రూ. 1,57,580 గైస్. ఇది విశాఖపట్నం యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ గైస్. ఈరోజు తమిళనాడు యొక్క బంగారం వెండి ధరల రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. ఎండ్ ఆఫ్ 19th అంటే 19న ముగింపు ధరలు అనమాట. 20 తారీఖు నుంచి ఈరోజు ఈ ధర నుంచి తగ్గుతుంటుంది, ఎక్కుతుంటుంది. ఈ ధర చూసుకొని వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. సో చూసుకోండి. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి రూ. 1,27,570. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి రూ. 1,17,067.50 గైస్. వెండి కిలోకి వచ్చేసి రూ. 1,63,464 గైస్. ఇది గైస్ తమిళనాడు యొక్క బంగారం, ఆర్నమెంట్ మరియు వెండి ధరల రిపోర్ట్. ఈరోజు వెంకాప్ చికెన్ ధరలు తెలుసుకుందాం గైస్. 20 అక్టోబర్ 2025 ఈరోజు. అండ్ ఈరోజు వచ్చేసి సోమవారం గైస్. ఈ 12 గుడ్ల ధరలు కూడా తెలుసుకుందాం. కిలోకి వచ్చేసి ఫామ్ రేట్ రూ. 112, రిటైల్ రూ. 139, డ్రెస్డ్ రూ. 202, స్కిన్లెస్ రూ. 229. 12 గుడ్లు అంటే డజన్ గుడ్లకు రూ. 76 గైస్. వెంకాప్ చికెన్ యొక్క ధరల రిపోర్ట్ గైస్. ఈరోజు చికెన్ ధరలు తెలుసుకుందాం గైస్. 20 అక్టోబర్ 2025 కేజీకి వచ్చేసి ఫామ్ రేట్ రూ. 112, రిటైల్ రూ. 139, డ్రెస్డ్ రూ. 202, స్కిన్లెస్ రూ. 229 గైస్. ఇది గైస్ ఈరోజు చికెన్ ధరల వివరాలు. ఈరోజు కోడిగుడ్ల ధరలు తెలుసుకుందాం గైస్. 20 అక్టోబర్ 2025 20న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు నెక్ అంటారు. 100కు రూపాయలలో అంటే 100 గుడ్లకు వచ్చేసి హైదరాబాద్లో 540, వరంగల్ 542, విజయవాడ 560, ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి 553, విశాఖపట్నం 545, చిత్తూరు 583 రూపాయలు గైస్. దీంట్లో అందట్లో లోయెస్ట్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది గైస్. రూ. 5.40 ఒక గుడ్డు పడుతుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి చిత్తూరులో పడుతుంది గైస్. చిత్తూరులో రూ. 583 ఉంది గైస్. అంటే రూ. 5.83 పడుతుంది గైస్. ఇది గైస్ ఈరోజు కోడిగుడ్ల ధరల వివరాలు. ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది. ఈసారి ఎలాంటి వినూత్నమైన కథలు రాబోతున్నాయో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ ప్రియులు. వారందరి కంటెంట్తో సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా వైవిధ్యమైన సిరీస్లు, సినిమాలతో వినోదాలు పంచడానికి రెడీగా ఉన్నాయి. ఎర్లాన్ లోబెన్స్ లాజరస్ సిరీస్ ఇది బుధవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది. నోబడీ వాంట్స్ దిస్ అనేది సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి గురువారం నెట్ఫ్లిక్స్లో వస్తుంది. 3 రోజెస్ సినిమా ఇది గురువారం ఆహాలో వస్తుంది. 3 రోజెస్ సినిమా. జంబో సర్కస్ సినిమా శుక్రవారం సన్ నెక్స్ట్లో వస్తుంది. జంబో సర్కస్ అనేది ఈ సన్ నెక్స్ట్ బెస్ట్ ప్రైస్లో కావాలంటే ఇది ఓటీటీ ప్లేలో ఉంది, తీసుకోండి. ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ సినిమా ఇది శుక్రవారం నెట్ఫ్లిక్స్లో వస్తుంది గైస్. ఇంకోటి ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ సినిమా శనివారం నెట్ఫ్లిక్స్లో వస్తుంది గైస్. సో ఇవి ఎక్కువ నెట్ఫ్లిక్స్లో, సన్ నెక్స్ట్లో, ఆహాలో, అమెజాన్ ప్రైమ్లో ఉన్నాయి. సో ఇది గైస్ ఈరోజు ఓటీటీ అప్డేట్. ఓకే, జస్టిస్ లీలా సేథ్ ఏమంటున్నారో విందాం గైస్. చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలను ఎంతో జాగ్రత్తగా పెంచుతారు, అబ్బాయిల గురించి అస్సలు పట్టించుకోరు. నిజానికి కూతుళ్లను పెంచినట్లే కొడుకుల్ని కూడా పెంచితేనే వాళ్ళు చెడుదారి పట్టకుండా ఉంటారు. సౌకుమార్యం, సున్నితత్వం నేర్చుకుంటారు. మహిళల మీద నేరాలు తగ్గుతాయి. జస్టిస్ లీలా సేథ్. దట్స్ గ్రేట్ జస్టిస్ లీలా సేథ్ గారు. వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయిలను పెంచినట్టే అబ్బాయిలను కూడా పెంచితే వాళ్ళు మంచి మర్యాద, మంచి తీరు అనేది నేర్చుకుంటారు. సో అమ్మాయిలను పెంచినట్టే అబ్బాయిలను కూడా పెంచండి, తద్వారా దేశం బాగుపడుతుంది. దట్స్ ఇట్ గైస్. చూశారుగా గైస్ ఈరోజు న్యూస్ అప్డేట్.
ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. అండ్ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు గైస్. థ్యాంక్ యూ.